ఫస్ట్ మనం ఏపీసీఆర్డీ అంటే ఏంటో తెలుసుకుందాం. సెక్యూరిటీ గార్డ్ ఉంటే సెక్యూరిటీ గార్డ్ని అడిగామండి ఒక 2 నిమిషాలు లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటామని. మధ్యలో మీకు ఒక ఏ షేప్ కనపడుతుంది చూసారా, ఆ ఏ షేప్ అంటే అక్కడ మనకు రోడ్ కనపడుతుంది చూసారండి, అది సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. ఆ గవర్నమెంట్ బిల్డింగ్ లాగా అయితే అనిపించలేదండి, ఎంఎన్సీ కంపెనీ లాగా అనిపిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ క్యాపిటల్ బ్లాగర్ నాని. అందరూ ఎలా ఉన్నారు? బాగుందని అనుకుంటున్నాను అండి, బాగా ఉండాలనే కోరుకుంటున్నాను. లాస్ట్ 1 మంత్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే డిలే అయినాయండి. ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉండడం వల్ల వీకెండ్ కూడా వర్క్ చేయాల్సి వచ్చింది. సో వీడియో షూట్ చేయడానికి టైం కుదరలేదు. బట్ ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదండి. ఎవ్రీ వీక్ మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో ఏంటంటే, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను లాస్ట్ చేసిన అమరావతి వీడియోలో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ చూపించాను. అప్పుడైతే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. అప్పుడు చెప్పా వెరీ సూన్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది, ఓపెన్ చేస్తారని చెప్పేసి. ఆ వెరీ సూన్ ఈ రోజేనండి. ఈ రోజు మార్నింగ్ అంటే 13 అక్టోబర్ 2025 మార్నింగ్ చంద్రబాబు గారు అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అఫీషియల్గా అయితే ఓపెన్ చేశారు. మార్నింగ్ మనకి ఆఫీస్ ఉండడం వల్ల ఈవినింగ్ అయితే వచ్చాము. అండ్ నైట్ అయితే కొంచెం విజువల్స్ కూడా కొంచెం స్పెక్టాక్యులర్గా ఉంటాయని చెప్పేసి ఈవినింగ్ అయితే వచ్చాను పర్టికులర్గా. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూద్దాం. అంతేకాకుండా లోపలికి ఎలా చేసా కానీ లోపలికి వెళ్ళి లోపల కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. బట్ అక్కడికి వెళ్ళే ముందు ఏపీసీఆర్డీఏ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ అయితే చూశాను. అన్ని వీడియోస్లో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు, ఇదే చెప్పారు. కానీ ఏపీసీఆర్డీఏ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఉంటుంది, అది ఎందుకు వర్క్ చేస్తుందని చెప్పి ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ గురించి తెలిసిన వాళ్ళు తెలుసు, తెలియని వాళ్ళు తెలియదు. చాలా మందికి ఆ వర్డ్ కూడా కొత్తగా ఉంటుంది, అసలు ఏపీసీఆర్డీ అంటే ఏంటని చెప్పేసి. ఆ తెలియని వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా మాట్లాడుకొని మనం అయితే ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ మనం ఏపీసీఆర్డీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. తెలుగులో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ. అసలు ఏపీసీఆర్డీ ఏం చేస్తుందంటే, మనకి చాలా ఇంటర్వ్యూస్ చంద్రబాబు గారు చెప్పారు, చాలా మీటింగ్స్లో కూడా చెప్పారు, సింగపూర్ కైండ్ ఆఫ్ రాజధాని మనం ఇక్కడ బిల్డ్ చేయాలని చెప్పేసి. అలాంటి ఒక రాజధాని బిల్డ్ చేయాలంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది, బట్ దాన్ని రియాలిటీలో తీసుకురావడానికి ఒక కంప్లీట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాని మీద వర్క్ చేయాలి. అలాంటి ఆర్గనైజేషన్ ఏపీసీఆర్డీఏ. ఈ ఏపీసీఆర్డీఏ ఏం చేస్తుందంటే, ఈ రాజధాని డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇదే చూసుకుంటుంది. అదే మానిటరింగ్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఈ రాజధాని డెవలప్మెంట్ అంతా ఏపీసీఆర్డీ కంట్రోల్ అయితే జరుగుతుంది. సింపుల్గా ఏపీసీఆర్డీ గురించి చెప్పాలంటే ఇదే. మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటా. మీకు అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తా కావాలంటే. ఇప్పుడైతే మనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ విజువల్స్ అయితే చూద్దాం. ఆ లోపలికి ఎలా చేస్తే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ప్రజెంట్ మనం వెంకటపాలెంలో ఉన్న టీటీడీ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ జస్ట్ 5 మినిట్స్ జర్నీ. డైరెక్ట్గా ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. One eternity later. A few moments later. The next day. ఇదేంటిది 5 మినిట్స్ జర్నీ అని చెప్పేసి తెల్లరదాకా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే నిన్న నైట్ నేను ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాను. బట్ నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ బిల్డింగ్ అయితే క్లోజ్ చేస్తుంది, అంతేకాకుండా లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉంది. అందుకే నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ కనపడుతుంది సారా, ఈ బిల్డింగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్ ని ఫైండ్ చేయాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వెంకటపాలెం టీటీడీ టెంపుల్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ లో 5 మినిట్స్ ట్రావెల్ చేసి ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ బిల్డింగ్ అయితే కనపడుతుంది. మీరు నైట్ వచ్చినా మార్నింగ్ వచ్చినా ఆటోమేటిక్ గా మీ ఐ అటెన్షన్ అయితే ఈ బిల్డింగ్ గ్రాప్ చేస్తే. సో ఈ బిల్డింగ్ ఫైండ్ చేయాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి రోడ్ కనపడుతుంది చూసారండి, అది సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి లెఫ్ట్ లోనే మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ మనం వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అవుట్ సైడ్ లో ఉన్నామండి. ఇక్కడ డోర్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి. లోపల అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఒకసారి ఎవరినన్నా అడిగి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం.
ఎదురుగా ఉన్నది ఏపీసీఆర్డీఏ ఎంట్రీ ఆర్చ్ అండి. ఇది ఇంకా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎంట్రీ ఆర్చ్ దగ్గర. మనమైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే సెక్యూరిటీ గార్డ్ని అడిగామండి, ఒక 2 నిమిషాలు లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటామని. బట్ అక్కడైతే పర్మిషన్ లేదని చెప్పారు. ఓపెనింగ్ డేకి ముందు రోజు అయితే అందరినీ లోపలికి ఎలా చేశారంట, బట్ ఇప్పుడైతే ఎవరిని పంపించొద్దని చెప్పారంట. ఇంకా చేసేదేం లేదు, బయట నుంచి అయితే వీడియో తీసుకోవడం మనం. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ మధ్యలో మీకు ఒక ఏ షేప్ కనపడుతుంది చూసారా, ఆ ఏ షేప్ అంటే అమరావతి అని అర్థం. ఈ అమరావతి క్యాపిటల్ బిల్డ్ చేసినందుకు గాను సింబాలిక్ గా అలా ఏ షేప్ పెట్టారు అక్కడ. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ గురించి ఇంకొక విషయం చెప్పాలండి. 2014లో గవర్నమెంట్ అమరావతిని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ కట్టిన ప్రతి బిల్డింగ్ టెంపరీ బిల్డింగే, లైక్ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొట్టమొదటి గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్ ఈ అమరావతి రాజధానిలో. టు బి ఫ్రాంక్, నాకు ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అని చూస్తే ఏ గవర్నమెంట్ బిల్డింగ్ లాగా అయితే అనిపించలేదండి, ఇది ఎంఎన్సీ కంపెనీ లాగా అనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా యూనిక్ గా ఉంది, మధ్యలో ఏ షేప్ ఇచ్చారు కదా, అది టోటల్ బిల్డింగ్ లుక్ మొత్తాన్ని మార్చేసింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా కన్స్ట్రక్షన్ అంటే నాకు చూడడానికి విజువల్ గా అయితే ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ చాలా యూనిక్ గా ఉంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. యాక్చువల్గా ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు డౌట్ ఉండేది, ఎందుకంటే ఇంత పెద్ద క్యాపిటల్ని బిల్డ్ చేస్తుంది, అలాంటి ఏపీసీఆర్డీ తన ఓన్ బిల్డింగ్ని ఎంత యూనిక్గా డిజైన్ చేస్తుంది, ఎలా బిల్డ్ చేస్తుంది అని చెప్పేసి. వీళ్ళైతే ఫస్ట్లో ఒక 3D మోడల్ రిలీజ్ చేశారు ఇలా ఉంటుంది అని చెప్పేసి. బట్ అది రిలీజ్ చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చినాయి, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్, ఇలా రియాలిటీలో అవుతుందా, అది అవ్వదు అని చెప్పేసి. బట్ వాళ్ళు ఏదైతే 3D మోడల్ అప్పుడు రిలీజ్ చేశారో యాజ్ టీజ్గా దింపేశారు ఇక్కడైతే. ఇదే కాన్సన్ట్రేషన్ ఏపీసీఆర్డీఏ ఈ అమరావతి మీద పెడితే సింగపూర్ లాంటి రాజధాని అయితే ఖచ్చితంగా ఇక్కడ బిల్డ్ అయితే చేస్తుంది. ఇది చూసినాక నాకైతే ఆనందంగా వచ్చింది. ఫస్ట్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఒక 4 బ్లాక్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఆ 4 బ్లాక్స్ కూడా ఏపీసీఆర్డీఏకి సంబంధించిన బ్లాక్స్. అక్కడికి వెళ్ళి ఆ బ్లాక్స్ ఏంటో ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ ఉన్న ఈ 4 బ్లాక్స్ కూడా ఏపీసీఆర్డీఏకి సంబంధించిన బ్లాక్స్ అండి. కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఏపీసీఆర్డీఏని ఇంకొక విషయంలో మెచ్చుకోవచ్చండి. కన్స్ట్రక్షన్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో బయట గ్రీనరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడ ప్లాంటేషన్ కానీ గ్రీనరీ కానీ బాగా మెయింటైన్ చేస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఇంకా ఈ వీడియోని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. ఏపీసీఆర్డీఏ గురించి మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మనల్ని అయితే లోపలికి ఎలో చేయలేదు, లోపలికి ఎలో చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది వీడియో. పర్లేదు, నెక్స్ట్ ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.